ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే అనుసంధానం చేస్తున్నాయి. వీళ్ళకేం కావాలి అవే వీళ్ళకి చెప్తే వీళ్ళు నేర్పించి వీళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. సో ఆ రకంగా అనుబంధంగా ఒకవేళ వర్క్ చేసినట్టయితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఒక మంచి ఐడియాలజీ అని చెప్పాలి. సో పంచాయతీరాజ్ సంస్థల్లోనూ బీసీలకు 34% రిజర్వేషన్ వెలువడిన ఉత్తర్వులు. మొన్న చూసాం మనము వీటి వరకే 34% రిజర్వేషన్లు, మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లకు మాత్రమే 34% రిజర్వేషన్లు మొన్న ప్రతిపాదన వచ్చేశారు. ఆ తర్వాత దాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ తాజాగా నిన్న 34% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అలాగే సర్పంచులు వీళ్ళందరూ కూడా ఇక 34% బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. 34% మంది బీసీలు ఉండాలి ప్రతి చోట. కాబట్టి ఇదొక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఆ తర్వాత నిన్న ఒక కీలకమైన అంశాన్ని మనం చూడొచ్చు. గ్రూప్ 1ను పారదర్శకంగా నిర్వహించాం అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ దాదాపుగా అభాసుపాలయ్యారని చెప్పాలి. ఇందులో పక్కనున్న వాళ్ళు సార్ ఈయన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రూప్ 1 డిఎస్సి ఈ రెండు ఒకటే అనుకుని ఆయన మేము నిర్వహించిన డిఎస్సికి ఇప్పుడు నిర్వహించిన డిఎస్సికి అనడంతో అది మీరు నిర్వహించిన డిఎస్సి కాదు సార్, గ్రూప్ 1 సార్ అంటే గ్రూప్ 1 డిఎస్సి ఒకటే కదా అని ఆయన అంటున్నారు. కాదండి, గ్రూప్ 1 వేరు, అది ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతుంది, డిఎస్సి విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ తెలుసుకొని లేదు గ్రూప్ 1కి డిఎస్సికి మధ్య మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాము, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా కూడా చాలా చెప్పారు. గ్రూప్ 1కి సంబంధించి మేము చాలా పారదర్శకంగా వ్యవహరించాం, డిఎస్సికి సంబంధించి చాలా లోపాలు ఉన్నాయని వ్యవహరించి చెప్పారు. సో దీనికి సంబంధించి సాక్షులు ఏం రాశారో చూద్దాం. ఎస్పెషల్లీ సాక్షి చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సాక్షులు ఇదే మేజర్గా బ్యానర్ ఐటమ్గా చేశారు. గ్రూప్ 1 పై మేము రెడీ, మెగా డిఎస్సిపై మీరు రెడీనా, సిబిఐ విచారణకు సిద్ధమా, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలు, సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని ఛాలెంజ్, చరిత్రలో మొదటిసారి అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది, మెరిట్ లిస్టులో మొదటి స్థానం ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, అనంతరం మెరిట్ లిస్టు ఎందుకు మార్చారు, అరాచకాలకు గేట్లెత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు, విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండానే జీవోలు ఇవ్వగలుగుతారా, స్పోర్ట్స్ కోటా పేరుతో టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు జరిగినట్టుగా అసెంబ్లీలో తండ్రి కుమారులు ఒప్పుకున్నారు, బేరసారాలు జరిగినట్టు ఆడియో వీడియో సాక్ష్యాలున్నా మీరు తీసుకున్న చర్యలేంటి, మొబైల్ నంబర్ కనిపిస్తున్న అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన అబద్ధాలు చెప్పారు. ఇవన్నీ చూడండి సాక్షిలో మరీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆయనదే కాబట్టి పత్రిక మొత్తం తాటిగా ఆయన అక్షరాలతో రాశారు. మొత్తం ఇదే, ఆల్మోస్ట్ సగం పేజ్ ఇదే. సో ఇంకేమి లేవు ఇందులో. సో కాబట్టి ఒక్కటైతే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రెండింటి మధ్య స్పష్టమైన తేడాను అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 మీద కోర్టు తప్పుపట్టింది, కోర్టు చివాట్లు పెట్టింది. సో న్యాయస్థానాలే దాన్ని తప్పుపట్టినాయి. ఇక మనం నిర్ణయించాల్సింది పక్కన పెడితే న్యాయస్థానాలు తప్పుపట్టినాయి. ఈవెన్ న్యాయస్థానాలు తప్పుపట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము పారదర్శకంగా చేసాం, మేము అంత శుద్ధపూసలం అంటే దాంట్లో అర్థం ఏముంటుంది. సో డిఎస్సి మీద న్యాయస్థానాలు ఏవి కూడా తప్పుపట్టలేదు, క్లీన్ చిట్ ఇచ్చినాయి. కాబట్టి సో మనం అనవసరమైన ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బురద చల్లాలన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ డిఎస్సికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పోరాడాల్సిన ఇష్యూల మీద పోరాడరు, అవసరం లేని ఇష్యూస్ మీద పోరాడతారు. తన మీద ఏదైతే మచ్చొచ్చిందో అది ఎదుటివాడి మీద కూడా రావాలి అని కోరుకునే రకం జగన్మోహన్ రెడ్డి గారు. తాను జైలు పాలయ్యానని కాబట్టి ఇంకొక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించేస్తే ఆ మరక ఆ మచ్చ ఆయన మీద కూడా ఉండిపోద్ది అని చెప్పి ఆయన భావిస్తారు. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని కూడా వదలరు ఆయన. ఎందుకంటే తాను చెడ్డ కూర్తి మనమంతా చెరిచినట్టుగా నేను జైలుకి వెళ్తే నేను ఒక్కడిని ఎందుకు జైలుకి వెళ్ళాలి, సో చంద్రబాబు నాయుడు గారిని జైలుకి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని జైలుకి తీసుకెళ్ళాలి, లోకేష్ని కూడా జైల్లో పడేస్తే అందరం సమానం అయిపోతాం కదా అనే ఒక భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది. సో గ్రూప్ 1 మీద మేము స్కామ్ చేశాం కదా, డిఎస్సిలో కూడా స్కామ్ చేశారని ఒక మాట అనేస్తే మొత్తం మీద ఇద్దరం సమానం అయిపోతాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉంటారు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కనబడతా ఉంటుంది. చలో సంసద్ హింసపై కమిటీ అంటే నీట్ లీకేజీకి సంబంధించి ఎవరైతే ఆందోళన నిర్వహించారు, ఏం జరిగింది దాని మీద ఒక కమిటీ వేశారు. 5గురితోటి ఆ కమిటీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం.
సో ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక, వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని ఆవేదన. కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని తండ్రి డిమాండ్. హైకోర్టుకు వెళతామని స్పష్టీకరణ. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాలు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇష్యూ పట్టినా సిబిఐకి ఇచ్చేసేయండి అంటున్నారు. సిబిఐ ఎన్ని కేసులని సిబిఐ చేస్తుంది? సిబిఐ దేశవ్యాప్తంగా సంబంధం ఉన్న కేసులను అయితే సిబిఐ సాల్వ్ చేస్తుంది, కానీ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్ని సిబిఐ ఎట్లా తీసుకోగలుగుతుంది? వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ కావాలి? సో ఏ రకంగా తీసుకెళ్తుంది? అందుకే సుగాలి ప్రీతి కేసుల విషయంలో కూడా సిబిఐ మేము దీన్ని డీల్ చేయలేమని చెప్పేసింది. కాబట్టి ఇక్కడ సిబిఐకి వేయాలనేది ఒక ప్యాషన్ అయిపోయిందని చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఈ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కరెక్ట్గా లేదన్న ఉద్దేశంతో అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం ద్వారానే ఆ అమ్మాయికి వైద్యానికైన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించింది. అలాగే ఆ కాలేజ్, రాజమండ్రిలో ఉండే మెడికల్ కాలేజీ మరో 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. ఫీజు అప్పటి వరకు ఆ అమ్మాయి కట్టిన ఫీజును కూడా రిటర్న్ చేసింది. ఇంతవరకు వాళ్ళు చేయగలిగింది చేశారు. దీని మీద దర్యాప్తు జరుగుతోంది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి మభ్యపెట్టి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకు ఒక ఆలోచన ఏముంటుందంటే తల్లిదండ్రులకు, సో ఇది మసిబూసి మారేడుకై చేసేస్తారేమో, ఇందులో రాజకీయ ప్రమేయం వచ్చేస్తుందేమో, మా బిడ్డ మరణానికి న్యాయం జరగదేమన్న ఒక ఆందోళనతో వాళ్ళు వెళతారు. ప్రతిపక్ష పార్టీ ఒకసారి వాళ్ళని కలిస్తే వాళ్ళ ఒత్తిడి ఉంటే ప్రభుత్వం చక్కగా వ్యవహరిస్తుంది కదా అన్న భావన వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు వెళ్ళారు తప్ప ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కూడా కాదు. జరిగిపోతుందేమో ఏదైనా అనే ఒక భయంతో వాళ్ళు వెళ్ళినట్టుగా మనం భావించాలి. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించిన